ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రజల మనసులను దోచుకున్నటువంటి అంశాలు ఏంటో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరమేం లేదు. కూటమి ప్రభుత్వంలో సింహభాగంగా ఉన్నటువంటి 21 సీట్లతోటి 100% స్ట్రైక్ రేట్తో తీసుకున్నటువంటి జనసేన పార్టీ ప్రజల మనసుల్ని దోచుకున్నటువంటి విధానాలు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జన సైనికులు కార్యకర్తలు పనిచేసినటువంటి విధానం, ప్రజల మనసుల్ని దోచుకున్నటువంటి విధానం ఏంటా అని ఒకసారి ఆత్మావలోకం చేసుకుందాం. కరప్షన్ని తీసేయటానికి చిరంజీవి లాంటి వాళ్ళు స్థాపించినటువంటి ఏసీఎఫ్ లాంటి వాటిని పెట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో కరప్షన్ తీసేసే విధానికి జనసేన కార్యకర్తలు పనిచేశారా? క్వశ్చన్ మార్క్. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, ప్రజల ప్రాథమిక హక్కులు రక్షించడానికి, చిన్నపిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని తగ్గించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఏమైనా చేశారా? రెండో క్వశ్చన్ మార్క్. రాష్ట్ర ప్రభుత్వంలో యువతని ప్రోత్సహించి ఉపాధిని పెంచి రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పెంచేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షాతో మాట్లాడి, ప్రధానమంత్రి మోడీతో మాట్లాడి ఏమైనా నిధులు తీసుకొచ్చి, ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించడానికి ప్రతి జన సైనికుడు పాటుపడ్డా? క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్. రాష్ట్రంలో జనసేనకి 21కి 21 సీట్లు ఇచ్చినందుకు ప్రజలు అబ్బురపడి, ఆనందపడి, సంతోషపడి జనసేన అద్భుతంగా పనిచేసిందని చెప్పడానికి ఆ పార్టీ చేసినటువంటి ఈ 2 సంవత్సరాలు, 3వ సంవత్సరంలోకి సక్సెస్ఫుల్గా అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఆ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆ పార్టీ సాధించిన ప్రగతి, విజయాలు ఏంటో ఒకసారి ఆత్మావలోకం చేసుకుందామా? ఎస్, చేసుకుందాం. ఏంటి అంటే, ఒక అమ్మాయిని, పెళ్ళైన అమ్మాయికి 5 సార్లు అబార్షన్ చేయించి ఒక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ లాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండి ఒక అమ్మాయిని లోబర్చుకొని చేసినటువంటి ఆ అమ్మాయి మీద కేసు పెడితే ఆ అమ్మాయి కేసు రిజిస్టర్ చేయకపోగా ఆ అమ్మాయి మీదే మళ్ళీ తిరిగి 3-4 కేసులు పెట్టి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి నీవు అని అద్భుతమైనటువంటి రివర్స్ లాని తీసుకొచ్చినటువంటి ఘనత మన జనసేన పార్టీకి దక్కుతుంది. మన కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఏ స్టేజ్కి వెళ్ళిపోయినారంటే, ఒక అభాగ్యరాలైనటువంటి మహిళ, మంచమ్మాయో చెడ్డమ్మాయో పక్కన పెట్టేద్దాం, ఆమెకి ఇష్టపడి వెళ్ళిందో ఇష్టపడి వెళ్ళలేదో పక్కన పెట్టేద్దాం. ఒక మహిళ, ఒక ఎమ్మెల్యే లోబర్చుకున్నాడు అని వీడియో కాల్స్, ఆడియో కాల్స్ బయట పెడితే ఆ పాప ఇచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేసి కనీసం ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకుండా ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టిందని జన సైనికులు రోడ్డు మీద వీరంగం చేసి కర్రలతో కొట్టారే. కర్రలతో కొట్టి కేసు పెడతావా అని చెప్పేసి నడి రోడ్డు మీద పోలీసులు చూస్తుండగా కొట్టారే. ఈ విషయంలో 100% స్ట్రైక్ రేట్ మీది. నెంబర్ 2, స్టాండప్ కమెడియన్ అని ఒక వ్యక్తి మీ ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఒక చిన్న మాట మాట్లాడితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి, తీవ్రవాదిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి 100 మంది పోలీసుల సహకారంతో జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టేటట్టు చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఇదిగో ఇలా ఉంటుంది ట్రీట్మెంట్ అని అధికారులు దుర్వినియోగం చేశారే, అది మీరు సాధించిన విజయం. అరవ శ్రీధర్ విషయంలో ఒక అద్భుతమైనటువంటి విజయం, ఇదిగో స్టాండప్ కమెడియన్ను అరెస్ట్ చేసే విషయంలో అద్భుతమైనటువంటి విజయం. మీ విజయానికి అవధులు ఎక్కడున్నాయండి? ప్రజలు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి మాటలు, మీరు చేసినటువంటి ప్రామిసులు, మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్పడానికి ఒకరోజు వస్తుంది. ఈరోజు తీవ్రవాదులుగా ముద్రేస్తున్నారు మమ్మల్ని. మీ చేతిలో మీడియా ఉంది. ఎస్, మీ చేతిలో మీడియా ఉంది, మీ చేతిలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీ దగ్గర అధికారం ఉంది. 100కు 100 సీట్లు, 100% 100% స్ట్రైక్ రేట్ తోటి చాలా అద్భుతంగా పరిపాలన చేశాము.
పరిపాలన చేస్తున్నామన్న ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఒక యూట్యూబర్ని తీసుకొచ్చి దేశద్రోహిగా చిత్రీకరించేటువంటి మీ ప్రయత్నం మీరు తాత్కాలికంగా సక్సెస్ కావచ్చు. ఆయన వెనక నిలబడిన వ్యక్తుల మీద మీరు చేస్తున్నటువంటి పోరాటం, మీరు చేస్తున్నటువంటి అటాక్, మీరు ఇస్తున్నటువంటి బెదిరింపులు, కుల మతాలను తీసుకొచ్చి ఇది హిందూ మతం మీద క్రైస్తవ మతం మీద అటాక్గా మీరు హిందూ మతం మీద సనాతన ధర్మం మీద అటాక్గా మీరు చిత్రీకరిస్తున్నటువంటి విధానం ఉంది చూశారు. ఇది మీరు అనుకుంటున్నారు చాలా అద్భుతంగా మేము క్రియేట్ చేస్తున్నాం, ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంగా మేము అభివర్ణిస్తున్నాం, కాబట్టి మేము సేఫ్ జోన్లో ఉన్నాము అని నేను చెప్తున్నా రాజకీయ పార్టీలకి, నేను మరలా చెప్తున్నా మీడియా సోదరులకి. మీకేదో ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక ఇంటెంట్ వచ్చింది, ఎస్ ప్రయత్నం చేయండి, మాట్లాడండి, ప్రొజెక్ట్ చేయండి. జడా శ్రావణ్ కుమార్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత రమ్మనండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని రమ్మనండి, అద్భుతంగా రమ్మనండి, వెల్కమ్ చేస్తాను, కాఫీ టీ ఇస్తాను వాళ్ళకి కూడా. ఇచ్చిన అప్పుల చిట్ట, నా బంగారం తాకట్టు చిట్ట, నా ఇంటి రెంటు అద్దెకుంటున్న రెంట్ చిట్ట మొత్తం ఇస్తా, ఏం ఇబ్బంది ఏం లేదు. 2018 నుంచి గత ప్రభుత్వం మీద నేను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పోరాటం చేశాను. నాకు వచ్చే డబ్బులన్నీ కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాను, మా ఇంటి కోసం ఖర్చు పెట్టలేదు. ఇప్పటికీ నేను అద్దెంట్లో ఉంటున్నాను, ఏ నెలకు ఆ నెల జీతాలు ఇచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. అయినప్పటికీ కూడా ప్రజల కోసం పోరాటం చేశాను అన్నటువంటి ఆ పదాన్ని దీనికి తీసుకొచ్చి అటాచ్ చేసి ఎన్నికలలో 25 కోట్ల రూపాయల అక్రమాలంట. ఏమండి, ఎన్నికల్లో 25 కోట్ల రూపాయలు జడా శ్రవణ్ కుమార్ ఖర్చు పెడితే 460 ఓట్లు ఎట్లా వస్తాయండి? మీరే కదా అంటారు ప్రతిసారి 460 ఓట్లు వచ్చినాయి, 460 ఓట్లు వచ్చినాయి. మరి 460 ఓట్లు ఎట్లా వస్తాయండి 25 కోట్లు ఖర్చు పెడితే జడా శ్రవణ్ కుమార్? కాదండి, ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి సంవత్సరం ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని తీసుకొచ్చి ఎలక్షన్స్లో కనెక్ట్ చేసి ఏబిఎన్ టీవీ5 మాట్లాడతా, ఏబిఎన్కి కోట్ల రూపాయల ల్యాండ్ ఫ్రీగా ఇస్తుంటే ఏబిఎన్ ఛానల్కి హైకోర్టులో ప్రజా ప్రయోజనం వేసి ఆపేశాను. ఏబిఎన్ బ్రాడ్కాస్టింగ్కి కోపం ఉంటుంది వాళ్ళకి. ప్రజాధనం ఉచితంగా ప్రజల కోసం ఉన్నటువంటి భూమి నేను మీడియా ఛానల్స్కి దారం దత్తం చేస్తాను అంటే ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను, ప్రజల కోసం ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను, ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన కారణంగా జీవో ఆగిపోయింది. ఖచ్చితంగా ఏబిఎన్కి నా మీద కోపం ఉంటుంది. ఎన్నికలలో 25 కోట్ల రూపాయల అక్రమాలంట, ఇన్కమ్ ట్యాక్స్కి కంప్లైంట్ అంట. నేను ఇంటర్వ్యూ ఇచ్చింది ఎప్పుడు? మీరు దాన్ని తీసుకొచ్చి లింక్ చేసేది ఎప్పుడు? ఎన్నికల్లో 25 కోట్ల రూపాయల అక్రమాలు ఖర్చు పెడితే ఎన్నికల అధికారులు చూసుకుంటూ ఉంటారా? ఆదిమూలం వాళ్ళ అబ్బాయి అన్నాడు 100 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాను, మా డబ్బులు మాకేంటి అని. ఆయన మీద పెట్టండి ఇన్కమ్ ట్యాక్స్, నా మీద కాదు. 470 ఓట్లు వచ్చి నేను ప్రతిసారి నన్నే కదా అనేది. మీరు ఎక్కడో మాట్లాడినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఎక్కడికో పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంట, ఇన్కమ్ ట్యాక్స్లో పన్ను ఎగవేత అంట, అక్రమ ఆస్తులు అంట, బినామీ చట్టాలంట. రండి, ఎక్కడ బినామీ చట్టాలు ఉన్నాయో, ఎక్కడ అక్రమ ఆస్తులు ఉన్నాయో ముత్తూట్ ఫైనాన్స్కి తీసుకెళ్తాను అందరినీ, పర్లేదు రండి. నా ఆర్థిక పరిస్థితిని బయట పెట్టుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టలా. ఈ విధమైనటువంటి దాడి చేయటం జనసేన కార్యకర్తలు, జనసేనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు. అది కూడా ఎక్కడి నుంచి చేశాడు? ఆకువీడి నుంచి చేశాడు. అది కూడా ఎవరి కాన్స్టిట్యున్సీలో చేశాడు? గౌరవనీయులైనటువంటి ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు కాన్స్టిట్యున్సీలో చేశారు. ఏమవుతుంది? నా దగ్గర పోవటానికి ఏం లేదు, బోడుగుండే ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ రఘురామకృష్ణంరాజు గారు గుర్తుపెట్టుకోండి, నేను మొదలే చెప్పా, మీరు అనవసరంగా ఈ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి మీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. మీ గౌరవాన్ని తగ్గించుకోవటానికి ఇంకా దిగజారవసరం లేదు. ఎందుకు అంటే మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. మీరు నా మీద ఇన్కమ్ ట్యాక్స్ పెట్టండి, తప్పేముంది? వాస్తవాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తారు. నాకెన్ని ఆస్తులు ఉన్నాయో, మీకెన్ని ఆస్తులు ఉన్నాయో, మీకెన్ని బినామీలు ఉన్నాయో, నాకెన్ని బినామీలు ఉన్నాయో. మీరు మొదలుపెట్టారు కదా, యుద్ధం చేద్దాం. ఎంతవరకు యుద్ధం చేయగలమో చేద్దాం. నాకు వచ్చిన ప్రతి రూపాయి ఇన్కమ్ ట్యాక్స్కు చూపించా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. తప్పుకున్న జడ, జారుకున్న జడ, మీ ఇష్టం వచ్చినట్టు రాయండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు అంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఒక అసత్య ప్రచారాలు ఏమైతే ఉన్నాయో,
ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది. ఈ అసత్య ప్రచారాల దాడి ప్రతి కామన్ మ్యాన్ గమనిస్తున్నాడు. ఏదో చూపించారు. 2024లో 164 సీట్లు వచ్చినాయి. మీరు చేస్తుంది ఏంటి అంటే, మీ పార్టీ కార్యకర్తలు చేస్తుంది ఏంటంటే, జనసేన కార్యకర్తలు చేస్తుంది ఏంటి అంటే, ఎవరైనా సరే మిమ్మల్ని ఒక మాట మాట్లాడితే వందల మంది వేల మంది పడి పోలీస్ స్టేషన్ల మీద పడి నిందితులను కొట్టడంలో మీ యొక్క యూనిటీని చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, ప్రజల హక్కులను కాపాడటంలో ప్రభుత్వాలు ప్రాముఖ్యమైన పాత్ర పోషించాల్సిన సందర్భంలో 2 లక్షల పుస్తకాలు చదివాను నేనని చెప్పేటువంటి ఒక అపర మేధావి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఒక సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినందుకు సంతోషపడాల్సినటువంటి ఆ కమ్యూనిటీ ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ మీడియా ప్రవర్తిస్తున్న తీరు, ఒక వ్యక్తి కోసం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తిని తీవ్రవాదిగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రవర్తిస్తున్న తీరు ప్రతి సమాజం గమనిస్తుంది. దీనికి రిప్లికేషన్ ఎలా ఉంటుందో తెలుసా సార్? 2029లో ప్రతి ఓటరు కూడా చెప్తాడు సమాధానం. ప్రతి ఓటరు దానికి సమాధానం చెప్తాడు. చెప్పకుండా ఏమీ వదలడు. ఎందుకు అంటే హిందుత్వ ఎజెండాని సిస్టమేటిక్గా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తీరు అటు తిరిగి ఇటు తిరిగి సార్, అటు తిరిగి ఇటు తిరిగి మీ తలకే చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. క్రిస్టియన్లు సాంప్రదాయాలకి ఫేవర్ కాదు, హిందూ మతానికి వ్యతిరేకం కాదు. వీఆర్ సెక్యులర్స్. ఎందుకు అంటే రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తులుగా. ఎస్, ఐ కెన్ ప్రౌడ్లీ క్లైమ్ దట్ ఐఎమ్ ఏ హిందూ. కానీ సెక్యులరిజాన్ని గౌరవిస్తా. దట్ డస్ నాట్ మీన్ నేను ఎవరికో వ్యతిరేకమో కాదు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. మహాత్మా గాంధీ గారిని బ్రిటిష్ వాళ్ళు అంటే నీకెందుకు అంత కోపం అని అడిగారు. హీ సెడ్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ బ్రిటిషర్స్ బట్ ఐఎమ్ ఫర్ ఇండియన్స్. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ బ్రిటిషర్స్. దట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ ఫర్ ఇండియన్స్. దట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ అగెన్స్ట్ ఇండియన్స్. At the same time, I am for secularism. That does not mean I am against XYZ. I am for secularism. కాన్స్టిట్యూషన్ పరంగా ఆర్టికల్ 25 పరంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వారి యొక్క హక్కులు గౌరవించబడాలని కోరుకునే వ్యక్తిని నేను. దళిత క్రైస్తవ సమర శంకారామం అని ఒక మీటింగ్ పెట్టి దళిత క్రైస్తవులో జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని చర్చించడానికి ప్రయత్నం చేస్తేనే ఇంత అటాక్ చేస్తారా సెక్యులర్ కంట్రీలో? ఇంత దారుణంగా అటాక్ చేసి ఇంత దారుణమైనటువంటి ప్రాపగేట్ చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏదో ఒక వర్గానికి జరుగుతున్నటువంటి సమస్య అది చర్చించడానికి కూడా ఒప్పుకోని సమాజం, తీవ్రవాద చర్యల కింద దాన్ని పరిగణించి ఆ మీటింగ్కి వచ్చిన వ్యక్తుల మీద బురద జల్లటం, ఆ మీటింగ్కి వచ్చిన వ్యక్తుల మీద తీవ్రవాద చర్యలు చేయటం, ఆ మీటింగ్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి విధానం మీరేదో ప్రొజెక్ట్ చేసినంత మాత్రాన ఆగుతుంది అని మీరు అనుకుంటే మీ పిచ్చి భ్రమ అని నేను చెప్పటానికి ఈ ప్రెస్ మీట్ పెట్టింది. జడా శ్రవణ్ కుమార్ అనే నేను అని చెప్పా మీటింగ్లో. ఎస్, ఒక ప్రాక్టికల్ మ్యాన్గా రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యంత దౌర్భాగ్యంగా తయారైనటువంటి కుల వ్యవస్థ, ఒక వర్గం పోతే ఇంకో వర్గం, ఇంకో వర్గం పోతే ఇంకో వర్గం, థర్డ్ పార్టీ ఆల్టర్నేటివ్ రానివ్వని వ్యవస్థ. ఇలాంటి కుల వ్యవస్థలో ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాగలనా లేదా అనేది ప్రాక్టికల్గా ఆలోచించి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పినటువంటి మాట వాస్తవమే. ఎందుకు? మా జనం ఒక 10 లక్షల మంది మా వెనుకుంటే మన కష్టాలని, మన బాధల్ని, మన కన్నీళ్ళని చర్చించుకోవడానికి మనకంటూ అధికారంలో భాగస్వామ్యం ఉంటే ఈరోజు ప్రశ్న రావణ అనేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడినందుకు ఎంతకు వ్యవస్థ వెంటాడుతుంది? ఉగ్రవాద చర్యలు తీసుకునేటువంటి ఎందుకు వెంటాడుతుంది? ఎందుకు ఇన్ని వందల ఛానల్స్ ఎవ్రీ డే అదే ఎజెండాగా ప్రొజెక్షన్ చేస్తున్నాయి? అధికారంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి కాబట్టి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదే, మరి ఎందుకు అధికారం మొత్తం పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తుంది? వాళ్ళ కమ్యూనిటీలో ఒక వ్యక్తిని అన్నందుకు ఎందుకు ఇంత తీవ్రవాద చర్యల కింద పరిగణిస్తుంది?
బికాస్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పవర్, పొలిటికల్ పవర్. ఆ పొలిటికల్ పవర్లో పార్ట్ అండ్ పార్సల్ కావాలనేది నా ధ్యేయం. వాట్ ఈజ్ రాంగ్? నేను రాజకీయ పార్టీ గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఛానల్స్ కూడా చెప్తున్నా, ప్రతి ఛానల్ నోట్లోనే ఉంటుంది, ఎక్కడికి పోరు. ఆ అబ్బాయి రావణ్ మాట్లాడినటువంటి వీడియోలు ఎలాగైతే యూట్యూబ్లో ఉన్నాయో తీసుకొచ్చి ఈరోజు చేశారో, మీరు ప్రచారం చేసేది కూడా, మీరు చేస్తున్న అసత్య ప్రచారం కూడా ఒకసారి ఊపా యాక్ట్ కిందకు వస్తాయి. నేను చెప్తున్నా, మీరు ప్రచారం చేసేటువంటి వీడియోలు యూఏపీఏ కిందకి రాకుండా చూసుకోండి. ఎందుకంటే 2029 తర్వాత ఏ క్షణమైనా చట్టం మారుద్ది. ప్రభుత్వం మారితే చట్టం కూడా మారుద్ది. ప్రభుత్వం మారిందనుకోండి చట్టం మారుద్ది. చట్టం మారిందనుకోండి ఈ సోకాల్డ్ ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, సోకాల్డ్ యూట్యూబర్లకు కూడా చెప్తున్నా, ఎక్కడికి పోరు. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. టైం మీది, పడుతున్నారు కొట్టండి. బట్ వన్ డే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవ్రీ డాగ్ యాజ్ అ డే అని. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, కుక్కకు కూడా వస్తుంది ఒక రోజు. ఆ రోజు వచ్చిన రోజున యూఏపీఏ యాక్ట్లు చాలా 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 తీవ్రంగా పనిచేస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎవరి మీద పనిచేస్తాయి? ఎవరైతే అసత్య ప్రచారాలను డబ్బులు తీసుకొని కంటెంట్ల కోసం ప్రమోట్ చేస్తాయో వాళ్ళ మీద పనిచేస్తాయి. ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి? టైం విల్ డిసైడ్. నెంబర్ 2, ఫైనల్గా నా మీద ఇన్కమ్ ట్యాక్స్కి పెట్టారు. నేనేదో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్తో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను అని, ఇన్కమ్ ట్యాక్స్కి డబ్బులు ఇవ్వలేదని. అది వదిలేస్తే మన ఉప ముఖ్యమంత్రి గారు విషయం కూడా నేను ఒకసారి చూపించిన తర్వాత ప్రెస్ మీట్ క్లోజ్ చేయాలి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ప్రతిరోజు ప్రతి సినిమాకి ఒక్క రోజుకి 2 కోట్లు తీసుకుంటానని. అంటే ఒక రోజుకి 2 కోట్లు తీసుకుంటానంటే యావరేజ్గా ఒక సినిమాకి 50 రోజులు పనిచేస్తున్నారు. 50 రోజులు పనిచేస్తున్నప్పుడు 52 100 కోట్లు. 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటారు ఆయన రెమ్యునరేషన్. 100 కోట్లు తీసుకున్నటువంటి సినిమాల్లో ఓజీ సినిమా వచ్చి 2025లో వచ్చిందండి. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చింది. 2025లో హరిహర వీరమల్లు కూడా వచ్చింది. బ్రదర్ వచ్చి 2023లో వచ్చింది. భీమ్లా నాయక్ వచ్చి 2022లో వచ్చింది. వకీల్ సాబ్ వచ్చి 2021లో వచ్చింది. అంటే ఈ 6 సంవత్సరాల్లో సార్ 6 సినిమాలు తీశారు. 6 సినిమాల్లో ఆయనకు వచ్చినటువంటి సమారమి ఇన్కమ్ 600 కోట్లు. 600 కోట్లలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఆయన పే చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూద్దాం ఒకసారి. ఎందుకంటే జన సైనికుడు ఆకువీడు జనసేన అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ మీద కంప్లైంట్ చేశాడు కదా 25 కోట్లు. మరి మీకు A4 పేపర్లు మీకు దొరికినప్పుడు నాకు కూడా A4 పేపర్లు దొరుకుతాయి కదా. మరి మీకు ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు నాకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. మరి మీరు మాట్లాడినటువంటి వీడియోలో రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకుంటే 50 రోజులు సినిమా తీస్తే 5 సినిమాలకి 6 సినిమాలకి మీరు రమారమి 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటే 600 కోట్ల రూపాయలు మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలి కదా. సో మీరు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ చూపించారో నేను కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయబోతున్నా ఇన్కమ్ ట్యాక్స్కి. మా పార్టీ పిఎస్సి చైర్మన్ అధికారికంగా మా పార్టీ తరపు నుంచి వెళ్ళి రేపుగా ఎల్లుండిగా వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఒకటి రిజిస్టర్ పోస్ట్ కంప్లైంట్ ఈరోజే చేస్తున్నాం ఈ ట్యాక్స్ల మీద, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని. ఎందుకు పాప రఘురామకృష్ణరాజు గారు సీన్లోకి రాలా, డిప్యూటీ స్పీకర్గా దాన్ని రాయాలి. అందుకని ఆక్విడ్లో నుంచి ఆయన కాన్స్టిట్యున్సీలో నుంచి పాపం నా మీద ఒక బ్రహ్మాస్త్రం వదిలేశారు. సో నాకేమవుతుంది, నాకేం కాదు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, పిచ్చుక బ్రహ్మాస్త్రం అంటారు కానీ ఇట్లా తప్పుకుంటే పిచ్చుక తప్పుకుంటే బాణం వెళ్ళిపోద్ది. కానీ మరి ఇంతలా ఉన్నటువంటి వ్యక్తుల మీద బాణం వేస్తే తప్పుకుంటుకోవడానికి అవకాశం ఉండదుగా. సో ఆ బాణం ఎప్పుడు వేయాలో ఎలా వేయాలో కూడా నేను కూడా వేస్తాను. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ట్యాక్స్ మీద ఒకసారి అధికారికంగా ఇన్వెస్టిగేషన్ చేయమని కేసు వేస్తాను. రెండోది, ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దీన్ని తీసుకోకపోతే దాన్ని నేను హైకోర్టుల వరకునో లేకపోతే సుప్రీంకోర్టు వరకునో తీసుకెళ్ళి నేను ఇచ్చిన రిపోర్ట్ మీద ఏం యాక్షన్ లేదన్న విషయం మీద మాత్రం నేను కూడా ప్రెషర్ పెడతాను. ఎందుకంటే మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం కదా. సో మరి నేను కూడా ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషన్గా, ఒక సాధారణమైన లాయర్గా
10 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను, 100 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను, 1,00,000 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను. నా ఆఫీసు, నేను చేసేటువంటి ప్రొఫెషను నిరుపేదల కోసం ఉన్నటువంటి ప్రొఫెషన్. అవుట్ ఆఫ్ 100 కేసెస్లో సగానికి సగం కేసులు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి చేసే వ్యక్తిని. నాలాంటి వాడి మీదే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తే మిగతా దేంట్లో దొరకలా నేను. ఎందుకు పాపం నన్ను అరెస్ట్ చేయాలన్న కోరిక వాళ్ళకి కలగానే మిగిలిపోయింది. నేను చెప్పాను, అరెస్ట్ చేయమంటే చేయండి, తప్పే ఉంది, ప్రజల కోసం అరెస్ట్ అవడానికైనా సిద్ధమే. ఏమి తీవ్రవాద కార్యకలాపాలు చేశారని అంటే దళిత క్రైస్తవ సమరశంకర సభ పెడితే అరెస్ట్ చేస్తారా? సమస్యలు రిప్రజెంట్ చేస్తే అరెస్ట్ చేసే తీవ్రవాదుల చర్యలుగా మీరు భావిస్తానంటే సమాజం ఆలోచించుకుంటుంది, అరెస్ట్ చేయమనండి, నో ప్రాబ్లం. కానీ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అధికారికంగా మరి ఆయన పార్టీ యొక్క పర్మిషన్ తీసుకొని కంప్లైంట్ చేశాడో లేదో నాకైతే తెలీదు. మీరు మొదలుపెట్టారు కదా, నేను కూడా మొదలు పెడతాను. ఇప్పటి వరకు నేను ప్రొఫెషనల్గానే ఉన్నా, మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా పర్సనల్గా తీసుకుంటా. బహుశా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు విజయం రేటు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందేమో. నేను అధికారంలో లేను, సామాన్యుని కాబట్టి నా ఫైటింగ్ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కొనసాగుతుంది. A chronological verification of the statutory election affidavit filed by so-called Pawan Kalyan Garu with the Election Commission of India reveals a completely contradictory and highly suspicious physical reality when contrasted with the public claims of immense wealth generation. In 2019 statutory disclosures filed by Andhra Pradesh Assembly elections, his total income shown is income tax returns for the preceding 5 financial years was officially declared year as follows. 7 crores 32 lakhs was shown. 2019 low అయింది. 7 crores 32 lakhs for 13 and 14 financial year. 5 crores 37 lakhs 34,065 for financial year 2014 and 15. 4 crores 35 lakhs 42,989 for the financial year 2015 and 16. Rupees 15 crores 28 lakhs 71,589 for financial year 2016 and 17. And rupees 9 crores 60 lakhs 14,927 for 2017 and 18. And subsequently, in his 2024 statutory affidavit filed by so-called Pawan Kalyan, పిఠాపురం నుంచి ఫైల్ చేసినప్పుడు ఈయన బిగినింగ్లో హీ డిక్లేర్డ్ లాస్ వచ్చిందని చూపించారు. ఎంత లాస్ వచ్చిందని చూపించారు? 1,10,62,939 రూపీస్ లాస్లో ఉంది అది. అయితే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ 18-19కి 4,51,040 lakhs ప్రాఫిట్లోకి వచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ 19-20కి 12,86 lakhs 4,140 రూపీస్ 19-20 ప్రాఫిట్లోకి వచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 30 crores 9 lakhs 5,790 ప్రాఫిట్లోకి వచ్చారు. 2021-22 12 crores 20 lakhs. 22-23 సమరింగ్ టోటల్ రౌండ్ ఆఫ్ 114 crores మాత్రమే ఇన్కమ్ చూపించారు. అంటే 2024 వరకు 4 సినిమాలు తీస్తే 4 సినిమాల్లో రమారమి ఆయన ఇన్కమ్ 400 కోట్లు అయితే ఆయన చూపించిన ఇన్కము 114 కోట్ల రూపాయలు. అంటే వాట్ అబౌట్ సప్రెస్డ్ అమౌంట్ అండి? రమారమి 400 కోట్ల రూపాయలు 114 కోట్ల రూపాయలు చూపించారు. 286 కోట్ల రూపాయలు సప్రెషన్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. 286 కోట్లకి ఆయన ట్యాక్స్ ఎగవేశారు. అకార్డింగ్ టు ఆయన ఓరల్ స్టేట్మెంట్ ఏమో ఎవ్రీడే 2 crores, ప్రతి మూవీకి 100 కోట్లు. 24 వరకు 4 సినిమాలు తీశారు, 400 కోట్ల ఇన్కము. సో ఈ 400 కోట్ల ఇన్కమ్లో ఆయన చూపించింది 114 కోట్ల ఇన్కమే. సో ఈ ఇన్కమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఈ 114 కోట్ల ఇన్కమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్లో ఈ మైనస్ చేసేసి 0 చేయొచ్చు ట్యాక్స్, ఐ డోంట్ నో. కానీ ఆయన చెప్పిన స్టేట్మెంట్కి కడుతున్న దానికి 286 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగవేసినటువంటి I don't know. The income tax has to verify. The income tax has to take a cognizance. రిపోర్ట్ ఇద్దాం. జన సైనికులు నా మీద ఇచ్చారు కదా, నేను కూడా రిపోర్ట్ ఇస్తా. నేను కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విల్ డిసైడ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.